ఏంట్రా ఏదో బిజినెస్ కమ్యూనికేషన్ ఏదో కొత్త కోర్స్ అయితే తయారు చేసినట్టు నా ఏంటి సంగతి. అదే ఇప్పుడు మనం కోర్సులన్నీ పర్సనల్ డెవలప్మెంట్ మీద చేసాం కదా, ఇప్పుడు ఏంటంటే బిజినెస్ మీద కూడా చేస్తున్నాం అంటే ఎంబీఏ సంబంధించి అలాగా. ఏటి ఇది ఏంటి అసలు ఇది బిజినెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? బిజినెస్ కమ్యూనికేషన్ అంటే చాలా సింపుల్. బిజినెస్లో కమ్యూనికేషన్ అనేది ఉండాలి కదా, అది ఎలాగానే ఉండాలి. ఒకవేళ డీలింగ్స్ కానీ ఒకరితో మాట్లాడడం కానీ బిజినెస్లో ఎలాగా డీలింగ్స్ చేయాలి, కమ్యూనికేట్ ఎలా చేయాలి అనేది కోర్స్ అనమాట మొత్తం. ఇది ఎందుకు లేదు అసలు మనకి? దీనివల్ల చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే ఈ కోర్సు బిజినెస్లోనే కదా ఎక్కడైనా ఉపయోగపడుతుంది, ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అవును. ఓకే, ఫస్ట్ ఈ కోర్సులో ఏముందో చూద్దాం. చెప్పలేరా ఏముందో తెలుసుకోవాలా చెప్పు. ఫస్ట్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఏంటి, కమ్యూనికేషన్లో టైప్స్ ఏంటి, అలాగే మనం చూద్దాం. కమ్యూనికేషన్లో కష్టాలు ఏంటి అవి కూడా మనం చూద్దాం. ఓకేలే. నెక్స్ట్ రిటర్న్ కమ్యూనికేషన్ అంటే ఇట్లా రాయడమా, రాసే కమ్యూనికేషన్ లైక్ ఈమెయిల్ రాయడం కానీ లేకపోతే మిగతా రిపోర్ట్స్ రాయడం కానీ అలాంటివి. ఓకే అది మనం పూర్తిగా తెలుసుకుందాం, అలాగే కమ్యూనికేట్ ఎలా చేయాలని. ఓకేలే. దాని తర్వాత వెర్బల్ కమ్యూనికేషన్. అరే ఇట్లా ఇంగ్లీష్లో తెలుగులో చెప్పరాను ఆపరా. ఒక చూడు, వెర్బల్ అంటే ఏం లేదు, మాట్లాడే కమ్యూనికేషన్ అనమాట. ఓకేనా, దానికి ఇంగ్లీష్ ఒకటి చూడు. ఇందులో ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలాగ ఇవ్వాలి, ఎలాగ వినాలి, వాళ్ళు చెప్పేది బాగా ఎలాగ వినాలి, అవన్నీ ఉంటాయి అనమాట. మాట్లాడేది వినేది ఇవి ఉంటాయి ఇందులో. ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోను. నెక్స్ట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే ఇది జస్ట్ ఓన్లీ మాట్లాడడం కాకుండా ఓన్లీ బాడీ లాంగ్వేజ్, వాయిస్ టోను, ఐ కాంటాక్ట్, నించునే విధానం అవన్నీ చూసి కమ్యూనికేట్ చేయడం అవన్నీతో. ఓకేలేరా, ఓకే నాకు అర్థమవుతుంది. ఓకేలే నువ్వు నెక్స్ట్కి వెళ్ళిపో. నెక్స్ట్ ఏంటంటే క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ అంటే ఏంటది? క్రాస్ అంటే ఏటో నువ్వు ఇంగ్లీష్ తెలుగులో చెప్పడం, నువ్వు ఇంగ్లీష్లో చెప్పడం. ఏంటి క్రాస్ కల్చరల్ అంటే? అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయిపోయావు అనమాట. అయిపోతే నువ్వు ఏం చేస్తావు, వేరే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీలో కూడా నువ్వు బిజినెస్ పెట్టాలనుకున్నావు. ఇప్పుడు ఏంటంటే ఆ కంట్రీ వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది, లాంగ్వేజ్ వేరు ఉంటుంది. అలాగనమాట క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ అంటే వేరే వాళ్ళతో, వేరే కల్చరల్ పీపుల్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి, స్ట్రాటజీస్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకుంటాం. ఓకేలేరా, ఫోన్లేరా బాబు, మంచి విషయం. అంతే అనమాట ఈ కోర్సు. ఇందులో ప్రాక్టికల్ అసైన్మెంట్స్ 8 ఉంటాయి, అలాగే 2 లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లాస్ట్ కోర్స్ లాగా సేమ్. ఓకేలే అర్థమైందిరా. అది కాదు కానీ ఏంటి నాకు ఇంపార్టెన్స్ చెప్పు, ఓన్లీ ఇంపార్టెన్స్ చెప్పు. 2 ముక్కల్లో ఏంటి అసలు ఈ కోర్స్ నేర్చుకుంటే ఏంటి ఇంపార్టెన్స్ అని చెప్పు. ఈ కమ్యూనికేషన్, బిజినెస్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటే మెయిన్గా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు ఏ రిలేషన్షిప్ ఏం మాట్లాడుతున్నావు? రిలేషన్షిప్ అంటే బిజినెస్లో ఇప్పుడు మీకు బాస్తో కానీ క్లయింట్స్తో కానీ మాట్లాడే రిలేషన్షిప్ అనమాట. నువ్వు ఏమనుకున్నావు ఎట్రా? ఓకే అలా అర్థమైంది లేరా. ఓకే, అది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే టీమ్తో కొలాబరేట్ అయ్యేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, నీ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ పెరుగుతాయి, అలాగే ఎంప్లాయీస్తో ఎలా ఎంగేజ్మెంట్ ఎలాగ మాట్లాడాలో అది పెరుగుతుంది, అలాగే నీ ఇమేజ్ కూడా పెరుగుతుంది అనమాట. కమ్యూనికేషన్ బాగుంటే నీకు ఇమేజ్ కూడా బాగా వస్తుంది. ఓకేలేరా బాబు, ఓకేలేరా ఈ కోర్సు ఓకే అర్థమైందిలే. అవునరా, మన కోర్సు ఎలా స్ట్రక్చర్ అవుతుందో చెప్పరా కొంచెం, మర్చిపోయాను. అది ఏం లేదురా, మనం ఫస్ట్ వీడియోలో జస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద కోర్స్ తెలుసుకుంటాం, ఇంపార్టెన్స్ తెలుసుకుంటాం, దాని గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ తెలుసుకుంటాం. ఓకే, ఈ వీడియో లాగా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దాని గురించి మొత్తం పూర్తిగా పార్ట్ 1 అనేది సెకండ్ వీడియోలో ఉంటుంది, పార్ట్ 2 అనేది థర్డ్ వీడియోలో ఉంటుంది. అంతే. ఏం అర్థం కాలేదురా నాకు. అదే ఈ కోర్సు మెయిన్ సిలబస్ అంతా పార్ట్ 2, పార్ట్ 3 కోర్సులోనే ఉంటుంది. అంటే పార్ట్ 2 ఎపిసోడ్, పార్ట్ 3 ఎపిసోడ్లోనే ఉంటుంది. మరి 5 ఎందుకు రా ఎపిసోడ్? మరి 4th ఎపిసోడ్లో ప్రాక్టికల్ అసైన్మెంట్స్ ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసైన్మెంట్స్ చేస్తే కానీ మనకి కోర్సు విలువ అంటే ఏమంటున్నారా, అది బిజినెస్ కమ్యూనికేషన్ కోర్స్ ఉంది కదా, బిజినెస్ కమ్యూనికేషన్ అనేది రాదనమాట, అసైన్మెంట్ చేస్తేనే వస్తుంది మనకి, కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ అంట. ఓకేలే, మరి 5th పార్ట్లో లైఫ్ ఎగ్జాంపుల్స్ లాస్ట్ కోర్స్ లాగా అంతే లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట. దాని నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి నేర్చుకోవాలి అలాగా. ఓకేలేరా బాబు, నెక్స్ట్ కంటిన్యూ చేయ నువ్వు. ఓకే, ఈ వీడియోలో ఇంకా టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా చూద్దాం. చెప్పు. ఇంకా నీకు ఇందాక చెప్పాను కదా, వెర్బల్ కమ్యూనికేషన్ మాట్లాడడం, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్లు, ఐ చూడడం, కళ్ళు చూడడం, వాయిస్ టోన్ చూడడం. నెక్స్ట్ రిటర్న్ కమ్యూనికేషన్ తెలుసు కదా, అదేలా రాసే కమ్యూనికేషన్, ఈమెయిల్ రిపోర్ట్లు చదివి రాయడం, దాంతో కమ్యూనికేట్ చేయడం. ఓకేలే. నెక్స్ట్ విజువల్ కమ్యూనికేషన్ అంటే ఎట్లా? విజువల్ అనమాట, అంటే ఒక చార్ట్ కానీ ఒక గ్రాఫ్ కానీ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు డయాగ్రామ్స్తో కానీ అలా కమ్యూనికేట్ చేయడం అనమాట. ఓకేలే. నెక్స్ట్ ఫార్మల్ కమ్యూనికేషన్. ఇదేట్రా ఫార్మలా? ఏదో ఫార్మల్ షర్ట్లు వేసుకున్నట్టు ఏటో ఇంగ్లీష్ గడువు అలాగా. ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే లైక్ రిపోర్ట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, పాలసీస్ కానీ ఉంటాయి కదా, అదే లేవో పేపర్లు ఉంటాయి, మాన్యువల్స్ ఏవో. అర్థమైందిలే. దాని ఫార్మల్ కమ్యూనికేషన్ అనమాట. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఏంటిది అంటే అప్పటికప్పుడు మీటింగ్స్ అనమాట, అప్పటికప్పుడు త్వరగా అర్జెంట్ మీటింగ్స్, అర్జెంట్ డిస్కషన్స్ అలాంటివి అనమాట. ఓకేలే. నెక్స్ట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్. ఇంటర్నల్ ఎట్లేదు, ఇంటర్నల్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇంటర్నల్ అంటే ఎట్లేదు, ఎంప్లాయ్ టు ఎంప్లాయ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో బయట ప్రజలు తెలియకుండా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునేది ఇంటర్నల్ అనమాట. ఓకేలే. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే తెలుసు కదా, ఇంటర్నల్ అయితే, ఎక్స్టర్నల్ అయితే బయట వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం అవుతుంది, అదే కస్టమర్లతో, బయట సప్లయర్లతో, అదే అంతే, దాన్ని ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటారు. ఓకేనా. ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయినావు ఇంకా. ఓకే, ఇప్పుడు మాత్రం కమ్యూనికేషన్లో కామన్ డిఫికల్టీస్ అనమాట, కామన్ కష్టాలు ఏంటి అనేవి చూద్దాం.
ఆహా, ఎందుకు అసలు మరి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు ముందే కష్టాన్ని పసిగట్టావు అనుకో, దాని తర్వాత నువ్వు కంటిన్యూ చేయగలవు బాగా. ఓకే ఓకే, నువ్వు చెప్పు, స్పీడ్ చెప్పు, వీడియో ఎంత అయిపోతుంది అసలు. ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్ డిఫరెన్స్ తెలిసిందే కదా. మన తెలుగే కదరా మంది. అవును, ఇప్పుడు నువ్వు బిజినెస్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా. అలాగే లాంగ్వేజెస్ అనేవి ప్రతి స్టేట్లో, ప్రతి ఊర్లో, ప్రతి దేశంలో మారుతూ ఉంటాయి అనమాట. అదొక డిఫికల్టీ మనకి. అంతేలే అంతేలే, కరెక్ట్ అలా. నెక్స్ట్ వచ్చేసరికి మిస్అండర్స్టాండింగ్, కల్చరల్ మిస్అండర్స్టాండింగ్. అంటే ఏంటనుకో, పలకడం పలకడం కూడా రాదురా నీకు అసలు. ఓకే, కల్చరల్ మిస్అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే వేరే కల్చర్ వాళ్ళు, ఒకవేళ వేరే కల్చర్ వాళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడు ఏమో అనుకోకుండా నువ్వు మీ వేరే మాట అన్నావు అనుకో, అది వాళ్ళకి నచ్చలేదు అనుకో, అలాగనమాట. ఓకే ఓకే, అర్థమైంది లేరా. మనకు తెలియకుండా చేయగలం అంతే, ఇది ఒక డిఫికల్టీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నాయిస్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అది కామన్ లేరా. నెక్స్ట్ ఏంటంటే టెక్నాలజీ ఇష్యూస్ వస్తాయి. అవి ఎందుకు వస్తాయి కమ్యూనికేషన్లో. ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ ఇచ్చేటప్పుడు నెట్ అయిపోవడం కానీ, స్లో అవ్వడం, నెట్ స్లో అవ్వడం అలాంటివి అనమాట. సాఫ్ట్వేర్ స్లో అవ్వడం అలాంటి. ఓకే ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఎమోషనల్ బ్యారియర్స్ అనమాట. అదే లేరా, అర్థమైంది లేరా. పర్సనల్ ఏదో ఎమోషన్స్ అర్థమైంది, ఎమోషన్స్ సంబంధించి. నెక్స్ట్ ఫిజికల్ బ్యారియర్స్. ఓకే ఓకే, అర్థం. నెక్స్ట్ కలిపి నువ్వు తెలిసినవి కదా కష్టాలని. ఓకే గైస్, మీకు కూడా ఇవన్నీ తెలియాలంటే మన కోర్సులోని ఒక పేజ్ ఉంటుంది, ఎఫెక్ట్ కమ్యూనికేషన్ బ్యారియర్స్ అని. ఆ పేజ్ ఓపెన్ చేస్తే అంతా వచ్చేస్తుంది. ఓకే ఓకే, అలా నువ్వు ముందుకు వెళ్ళిపో. ఇంకా అప్పుడు అదే ఏంట్రవే రిటర్న్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అలాగే వెర్బల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలని. అది ఎలా నువ్వు ఇంగ్లీష్ ఒకటి రిటర్న్ అంటే రాసే కమ్యూనికేషన్, ఈమెయిల్స్ కానీ రిపోర్ట్స్ కానీ దాంతో ఎలా కమ్యూనికేట్ చేయాలి. అలా వెర్బల్ అంటే మాట్లాడే కమ్యూనికేషన్ అంతే కదా. దానికి ఇంగ్లీష్లో మాట్లాడడం ఒకటి కదా, నీకు ఒకరికి ఇంగ్లీష్ వచ్చినట్టు బిల్డప్ ఒకటి నువ్వు. ఓకే ఓకే లేరా, మరి ఇంగ్లీష్లో నుంచే కదా మనం చెప్పాలి మరి. అంతే అంతే లేరా, నువ్వు చెప్పరా నెక్స్ట్. ఓకే, ఫస్ట్ రిటర్న్ కమ్యూనికేషన్లో ఈమెయిల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా పెట్టాలో, ఈమెయిల్ ఎలా పెట్టాలో మనం సింపుల్గా చూద్దాం. ఓకే ఓకే, ఈమెయిల్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, దీన్ని బట్టి ఎలాగైనా కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, ఈమెయిల్తోనే కదా మామూలు బిజినెస్లు అన్నీ చేస్తే. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఈమెయిల్ ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం. చెప్పు చెప్పు, స్పీడ్గా చెప్పు, లాస్ట్ వర్డ్లో ఎంత చేయకరా, స్పీడ్ చెప్పు. ఫస్ట్ పైన ఈమెయిల్లో సబ్జెక్ట్ వస్తుంది కదా, అది ఎలాగో ఉండాలంటే క్లియర్ వర్డ్ ఉండాలన్నమాట సబ్జెక్ట్ అనేది. ఓకే ఓకే లేదు, అదే లేదు, సబ్జెక్ట్ పైన ఉంటుంది లేదు, అర్థమైంది లేదు. మై రెజ్యూమ్ అని లేకపోతే ఉంటాయి కదా, అలా క్లియర్గా రాయాలన్నమాట. ఒక 2 వర్డ్స్ అలా క్లియర్గా రాయాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. చూసిన వెంటనే ఓకే దీని గురించి ఇది అని అర్థం అవ్వాలి. తెలిసిందే లేదా ఇది అందరికీ. నెక్స్ట్ వెళ్ళిపో నువ్వు. ఓకే, నెక్స్ట్ కింద స్టార్టింగ్ ఏం రాయాలంటే ఏం రాయాలి, ఫస్ట్ పొలైట్గా స్టార్ట్ చేయాలన్నమాట. అంటే రిక్వెస్ట్, అదే హానరబుల్గా స్టార్ట్ చేయాలి, గౌరవంగా స్టార్ట్ చేయాలి. అదే లేదా చెప్పు. ఫస్ట్ డియర్ సార్, లేకపోతే డియర్ అతని పేరు. ఓకే ఓకే లేదు, అర్థమైంది లేదు. అలా డియర్ కాకుంటే హలో అతని పేరు సార్. ఓకే ఓకే లేరా, నాకు అర్థమైంది లేరా, నువ్వు సార్ సార్ అంటున్నావు, అర్థమైంది లేరా. ఎలా కమ్యూనికేట్ చేయాలి తెలిసింది కదా, కామన్ కదా. అంతే. నెక్స్ట్ ఏంటంటే బీ కన్సైజ్ అనమాట. అంటే నీ ఏ మెయిల్ అనేది ఎలా ఉండాలంటే షార్ట్ అండ్ సింపుల్గా ఉండాలి. అంతేగాని ఏమంటే అవి రాసి పెద్దగా లెంత్గా చేయకూడదు. షార్ట్ అండ్ సింపుల్ అనమాట. అర్థమైంది. ఓకే, సింపుల్గా ఉండాలి అదే అర్థమైంది. ఎక్కువ ఉన్నవి తీసి పడాలి. ఓకే ఓకే ఓకే, సింపుల్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషనల్గా ఉండాలి. తెలిసినవే కదా ఇవన్నీ. అంటే ఎలాగ ఉండాలంటే ఫార్మల్గా రెస్పెక్టివ్ మేనర్గా ఉండాలి ప్రతి వర్డ్ కూడా. ఓకే ఓకే లేరా బాబు. ఒక మామూలు బేసిక్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాస్తాం కాబట్టి బేసిక్ ఇంగ్లీష్తో రాస్తే పర్లేదు. మరి పెద్ద వర్డ్స్ అవన్నీ అవసరం. జస్ట్ బేసిక్ ఆడికి అర్థమవుతుంది చాలు అనమాట, అలా రాయాలి. ఓకే ఓకే లేరా బాబు, ఎవరికి వచ్చిన హార్డ్ ఇంగ్లీష్ అయినా అర్థమవుతుంది లేరా, బేసిక్లో రాస్తాం లేరా బాబు. నెక్స్ట్ వెళ్ళిపోయిన. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గ్రామర్, స్పెల్లింగ్స్ బాగా చూసుకోవాలన్నమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే మన కంపెనీ పరువు పోతుంది. ఓకే, అర్థమైంది లేరా బాబు. ఓకే, నేను ఒక కంపెనీ పడితే ఓకే నాకు అర్థమైంది రా. మెయిల్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ చూసుకోవాలన్నమాట. ఏ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. అంత ఏ ఎర్రర్స్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే పారాగ్రాఫ్స్ యూస్ చేయాలన్నమాట. అంటే లెంతీగా ఒకేసారి అంత పెద్ద పెట్టకుండా ఒక్కొక్క పారాగ్రాఫ్స్ అనమాట, సింపుల్గా ఉండడానికి. ఓకే లేదు, సింపుల్గా ఉండాలి, అందుకే పారాగ్రాఫ్స్ యూస్ చేయాలి. మెయిన్గా ఏవేవి పదాలు వాడాలంటే ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ అనేవి మెయిన్గా యూస్ చేయాలన్నమాట. ఓకే ఓకే లేరా. ఓకే, క్లోజింగ్ అనేది క్లియర్గా ఉండాలి. లైక్ సిన్సియర్లీ, బెస్ట్ రిగార్డ్స్ రాసాను. చిన్నప్పుడు లెటర్లో రాసేవాళ్ళం కదా కాలేజ్లో, స్కూల్లో, అర్థమైందిలే నాకు. అలాగే నెక్స్ట్ లాస్ట్లో నీ సిగ్నేచర్ అనేది ఉండాలి. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్స్ రిప్లై అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి, ఎప్పుడు స్పీడ్గా ఇస్తూ ఉండాలి. ఓకే ఓకే, తెలిసిందే లేదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్స్ ఎక్కువగా వాడకూడదు. అంటే ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి, కానీ ప్రతి చోట క్యాపిటల్ లెటర్స్ వాడకూడదు. మరి తెలుసులేరా, మరి ఏదో చిన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్న వాటిలో ఏంటి నువ్వు ఒక్కడికి వచ్చేట ఇంగ్లీష్ ఎవరికి రాదనుకుంటున్నావు నువ్వు. అంటే మరి చెప్పాలి కదా, కోర్సులో ఉన్నది మరి చెప్తున్నావు అందుకే. ఓకే ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయినావు. ఇంకోటి ఏంటంటే హ్యూమర్తో ఉండాలన్నమాట. హ్యూమర్ ఎందుకు అందులో ఏం జోక్ లేకపోతే బిజినెస్ కదా, హ్యూమర్ ఎందుకుంటుంది అంటే హ్యూమర్ ఉండాలన్నమాట కొంచెం. ఎందుకంటే వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి ఏమైనా నచ్చలేదు అనుకో ఈమెయిల్లో, వాళ్ళకు సీరియస్ అవ్వకుండా హ్యూమర్ అయితే యాడ్ చేసామనుకో కొంచెం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇలాంటివి కూడా ఉన్నాయట్రా. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, నెసరీ అటాచ్మెంట్స్ అనేవి యాడ్ చేయాలి, లైక్ పీడిఎఫ్లు కానీ ఇమేజెస్ కానీ, వాళ్ళకి కొంచెం క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడానికి. ఓకే ఓకే, అర్థమైంది లేదా. అంతే అనమాట. ఇందులో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇవన్నీ. ఓకే, నువ్వు నెక్స్ట్ వెళ్ళిపో స్పీడ్గా. ఇప్పుడు కొంచెం స్పీడ్గా చూద్దాం. రైటింగ్ స్కిల్స్ అనేవి ఎలాగ ఉండాలి, ఈమెయిల్లోనే కదా ఎలాగో వేరే దాంట్లో కూడా రైటింగ్ స్కిల్స్ అనేవి ఎలాగ ఉండాలని స్పీడ్గా వెళ్ళిపోదాం. చెప్పు స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపో. చాలా సింపుల్. క్లారిటీగా ఉండాలి, ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి,
యాక్యురసీగా ఉండాలి, గ్రామర్ బాగుండాలి, పంక్చుయేషన్ ప్రొనౌన్సియేషన్ బాగుండాలి. నెక్స్ట్ చెప్పరా ఫస్ట్ టైం మరి ఇంగ్లీష్ నేర్చుకోవడం మాకు తెలియదు మరి విషయాలన్నీ. మరి చెప్పాలి కదరా, కోర్స్ అన్నాక చెప్పాలి రా, ప్రతి ఒక్కటి చెప్పుకుంటే అలాగా చెప్పుకుంటే స్పీడ్గా నువ్వు. ఓకే, ఇందాక తెలిసినట్టు ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ వర్డ్స్ వాడాలి. అలాగే ఎంగేజింగ్గా ఉండాలన్నమాట, బోర్ కొట్టించుకుంటే మధ్య మధ్య హ్యూమర్లో ఎంగేజింగ్గా ఉండాలి. నెక్స్ట్ ఫార్మాట్ అనేది చాలా చక్కగా ఉండాలి. అలాగే చూసుకోవాలన్నమాట, ఒకసారి రాసిన వెంటనే పంపించకుండా ఒక 3 టైమ్స్ అలా చూస్తూ ఉండాలి, ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నాయి లేదా. ఓకే ఓకే, అలా అర్థమైందా? నెక్స్ట్ వెళ్ళిపోను. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రిపోర్ట్స్ ప్రపోజల్స్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, రిపోర్ట్ అంటే ఏంటో, ప్రపోజల్ అంటే ఏంటో. రిపోర్ట్ అంటే తెలుసు కదా, ఇప్పుడు దేని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం అనమాట. ఈ కోర్స్ ఉంది, ఈ కోర్స్ మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం. అలాగే ప్రపోజల్ అంటే ఏంటంటే నువ్వు ఒకటి ఏం తయారు చేస్తూ దాన్ని అందరికీ చూపించాలి, ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నావు కాబట్టి దాన్ని చూపించాలన్నమాట, అంతే. ఓకే, అక్కడ బిజినెస్లో అలా చేయాలని నేర్పిస్తావు. అప్పుడు చెప్పు నువ్వు. ఫస్ట్ రిపోర్ట్ చూస్తే ఫస్ట్ అండర్స్టాండ్ చేస్తావు అనమాట. అంటే ఏంటి రిపోర్ట్లో ఏముంటుంది అనేది అండర్స్టాండ్ చేసిన తర్వాత దాని గురించి బాగా రీసెర్చ్ చేసి దాని తర్వాత ఒక అవుట్లైన్ లాగా రాయాలన్నమాట. అదే దాని గురించి రాసుకోవాలి, అవుట్లైన్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా. అంత రిపోర్టింగ్ అలా చేసుకుని దాని తర్వాత తెలిసినవి కదా, క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే విజువల్స్ యాడ్ చేయాలన్నమాట. అదే ఫస్ట్లో చెప్పినట్టు గ్రాఫ్స్ దాంతో విజువలైజ్ కమ్యూనికేషన్ చేయాలి. అంతేరా, సూపర్. విజువల్ కమ్యూనికేషన్ చేయాలి, టేబుల్స్ కానీ. ఓకే లేరా. అలాగే ఎడిటింగ్ బాగా చేయాలి, ఫార్మాటింగ్ బాగా చేయాలి. ఇందాక చెప్పినవి కదరా. నెక్స్ట్ వెళ్ళిపోను. ఓకే, ఇప్పుడు రైటింగ్ ప్రపోజల్స్ చూద్దాం. అదేలేరా అర్థమైంది లేరా. రైటింగ్తో ప్రపోజల్ ఎలా చేయాలి, ప్రపోజ్ ఎలా చేయాలి. ఏ ప్రపోజ్ గురించి మాట్లాడుతున్నారా? అదేలేరా, బిజినెస్లో లేరా, నువ్వు ఏం కనిపెట్టే దాని గురించి ప్రపోజ్ చేయాలి కదా, అలాగా చెప్తున్నారు. అర్థమైందిరా. నెక్స్ట్ వెళ్ళిపో. ఓకే, ఇది ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా నో యువర్ ఆడియన్స్ అనమాట. అంటే ఎవరికి ప్రపోజ్ చేస్తున్నావు ఫస్ట్ తెలుసుకొని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. అంటే అది సింపుల్, ఏముండాలి ఇందులో ప్రపోజల్లో ఏంటి, ఆ గోల్స్ అనేవి సెట్ చేసుకో. ఓకే లేరా. నెక్స్ట్ సొల్యూషన్ కనిపెట్టాలి ఆ ప్రాబ్లమ్కి. నువ్వు ఏ ప్రపోజల్ తెచ్చావు కాబట్టి ప్రపోజల్ అంటే క్రియేట్ చేసావు కదా, ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ తెచ్చావు, అదేంటో కనిపెట్టారు. ఓకే. అలాగే ఎవిడెన్స్తో చూపించాలన్నమాట, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది అని చెప్పేసి ప్రపోజల్లో. ఓకే, దాని తర్వాత అదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దాని సొల్యూషన్, అలాగే దాని బెనిఫిట్స్ ఏంటి, ఈ ప్రపోజల్ నువ్వు తీసుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటి అవన్నీ చెప్పాలి. అదే కోర్స్ స్టార్టింగ్లో ఇంపార్టెన్స్ అని నువ్వు చెప్తావు కదా, అలాగే అర్థమైందిలే. అంత అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి నెక్స్ట్ అంటే నాకు తెలిసింది రివ్యూ అండ్ రీఫైన్ అనమాట. అంటే చూసుకోలేము తప్పులు ఉన్నాయి లేదా, 2-3 సార్లు అలా చూసుకున్న తర్వాత నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఓకే లేరా. నెక్స్ట్ వెళ్ళిపోయినావు, ఇంకా ఆపంకా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వర్బల్ కమ్యూనికేషన్. అలా మాట్లాడే కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలి. ఓకే, ఇది మెయిన్ అనుకుంటాను కదా, ఎక్కడైనా చెప్పరా నువ్వు. అది చాలా మెయిన్ కదా, మరి మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ కదా, మరి బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే. నువ్వు చెప్పరా బాబు, చెప్పరా, సరే లేదా చెప్పరా. ఓకే, ఇప్పుడు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలాగ ఇవ్వాలో ఫస్ట్ తెలుసుకున్నాం. సింపుల్గా చెప్పు. ఫస్ట్ నో యువర్ ఆడియన్స్ అనమాట. అంటే నువ్వు ఎవరికి ప్రెజెంటేషన్ ఇస్తున్నావు తెలుసుకో ఫస్ట్. తెలుసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే క్లియర్ ఆబ్జెక్ట్ అనమాట. క్లియర్గా రాసుకు ఏముంటుంది ఇందులో. ఓకే నాకు చెప్పినవే కదా ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ప్రెజెంటేషన్ మాట్లాడుతున్నావు కదా, దాన్ని రాసుకుంటావు అనమాట, ఏమేమి చెప్పాలి అవన్నీ. నెక్స్ట్ ఏంటంటే దాన్ని ఒక స్ట్రక్చర్గా ఫామ్ చేసుకుంటావు. ఏంటి ఒక్కొక్కటి లైన్గా ఒక స్ట్రక్చర్గా ఫామ్ చేసి నువ్వు ఏం ప్రెజెంటేషన్ ఇస్తావు దాన్ని అవైలబుల్గా ఫామ్ చేసుకొని ఎడిట్ చేసుకుంటావు. ఓకే, నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ ఎంగేజింగ్గా ఇవ్వాలన్నమాట. అంటే ఎలాగ ఎంగేజింగ్ అంటే అర్థమైంది, ఎలా బోర్ కొట్టించుకుంటే స్టార్టింగ్తో అట్రాక్టివ్ వర్డ్స్ యూస్ చేయాలని అంటావు. అంతే అట్రాక్టివ్గా, లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడం, ఒక క్వశ్చన్ వేయడం, ఒక స్టోరీ చెప్పడం. ఓకే అర్థమైందిలే, అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే విజువల్స్ ఎక్కువగా చూపించాలన్నమాట. అంటే తెలుసు కదా, అదే ఇమేజెస్, చార్ట్లు, గ్రాఫ్లు, వీడియోలు ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే ప్రెజెంటేషన్ ఇది మెయిన్ పార్ట్లు. ఓకే నెక్స్ట్ వెళ్ళిపో. నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట, రిహార్సల్ చేస్తూ ఉండాలి. అంటే వెంటనే ఒకేసారి చెప్పడం కాకుండా ముందు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చెప్పాలని ఒకసారి 1 రౌండ్ 2 రౌండ్లు. అర్థమైంది లేదా, నాకు నేను చెప్పుకోవాలి, లేకపోతే ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఎలాగ నేను చెప్తున్నాను, లేకపోతే అర్థం ముందు నుంచోనైనా నువ్వు చెప్పుకుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఎలాగున్నాయి చెప్పేటప్పుడు, నీ బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది. ఓకే అర్థమైంది లేరా. మనం బాడీ లాంగ్వేజ్ గురించి చెప్తాం. అదే నెక్స్ట్ దాని గురించి కదా చెప్పుకుందాం. ఓకే చెప్పు నువ్వు. అదే అంటే నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్పుకుందాం. ఓకే ఈ వీడియోలో చెప్తారుగా. ఓకే, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలన్నమాట. అంటే నువ్వు నించునే విధానం స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఉండాలి. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళు డౌట్ పడేలా ఉండకూడదు, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే నెక్స్ట్ నీ వాయిస్ క్లారిటీ అనేది బాగా ఉండాలన్నమాట. అంటే చిన్నగా పెద్దగా అలా కాకుండా ఒకే వాయిస్ క్లారిటీగా బాగా అర్థమయ్యేలాగా ఉండాలి. ఓకే నెక్స్ట్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యేలాగా ఉండాలన్నమాట. నీ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు ఒకరిని వేసి ఒక క్వశ్చన్ అడగడం, లేకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, అలాంటివి చేయాలి. ఓకే, దానివల్ల ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి వాళ్ళకి చాలా మనకి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారు ఎవరైతే విన్నారో మన ప్రెజెంటేషన్. ఓకేలా. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ పెట్టాలన్నమాట. ప్రెజెంటేషన్ స్కిల్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అలాగా. ఓకే దానికి కాన్ఫిడెంట్గా రిప్లై ఇవ్వాలి, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఓకే అర్థం. ఫీడ్బ్యాక్ అంటే తీసుకోవాలి, దాని నుంచి ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలో అలాంటివి.
ఆ! అంటే అందరి నుంచి ఏం కాదు. నీకు తెలిసిన ఫ్రెండ్ నుంచి, ఒకవేళ మీ ఫ్రెండ్ దగ్గర నుంచి నువ్వు ఆడికి ప్రెజెంటేషన్ ఇచ్చావు. వాడిని అడిగావు నేనేం తప్పులు చేశానంటే ఆడు చెప్తే నువ్వు దాన్ని మార్చుకుంటావు అనమాట అలాగా. మరి అంతే కదా! అందరి ముందు నేనేం తప్పు చెప్పానంటే పరువు పోతది కదా! అందుకే ఇలా ఫ్రెండ్‌తో అలా చేసుకొని బెస్ట్‌లో ఓకే. అర్థమైంది. ఓకే. అంతే అనమాట. ఇది చాలా సింపుల్. ఓకే. నెక్స్ట్‌కి వెళ్ళిపోరా. వీడియో చాలా లెంగ్త్‌గా ఉంటుందిరా. నెక్స్ట్‌కి వెళ్ళిపో నువ్వు స్పీడ్‌గా. ఓకే. నెక్స్ట్ స్పీడ్‌గా చూస్తే లిజనింగ్ స్కిల్స్ అనమాట. ఓకే. వినే స్కిల్స్ అనమాట. వినడానికి స్కిల్ ఎందుకురా? వింటే సరిపోదు కదా! లేదురా చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడడం కాదు. చాలా బాగా వింటేనే మనం వాళ్ళ ప్రాబ్లమ్ గానీ, ఇబ్బందులు గానీ అర్థం చేసుకోగలం అనమాట. ఓకే. ఓకే. చెప్పు ఏంటి లిజనింగ్ స్కిల్స్ ఏంటి? ఓకే. స్పీడ్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ బిల్డింగ్ ట్రస్ట్ అనమాట. దీనికి దానికి సంబంధం ఏంట్రా? సింపుల్ రా. నువ్వు వింటున్నావు అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వు వింటున్నావు అంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళు నమ్మాలన్నమాట. నువ్వు ఖచ్చితంగా బాగా వింటున్నావని వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే. ఓకే. అలాగే ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అండర్స్టాండింగ్ నేర్చుకోవాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పేది జాగ్రత్త విని అండర్స్టాండింగ్ అనేది మనం నేర్చుకోవాలి. దానివల్ల ఏంటంటే ఏ మిస్అండర్స్టాండింగ్ లేకుండా ఉంటుంది అనమాట. అదే అండర్స్టాండ్ చేసుకుంటే మిస్ అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ కమ్యూనికేషన్ ఎంకరేజ్ చేయాలన్నమాట. ఏంట్రా నువ్వు ఇంగ్లీష్లో ఏం లేదు. ఓపెన్ కమ్యూనికేషన్ అంటే ఎవరైతే మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే మనతో ఈజీగా మాట్లాడవచ్చు. అంటే మనం వింటాం, ఎవరు చెప్పినా మనం వింటాం అనే రీతిగా ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ అనేవి మనకు డెవలప్ అయిపోతాయి. అలాగైతే ప్రతి ఒక్కరు నీతులు చెప్తుంటారు ఇంకా పర్లేదురా చెప్పని ఏముంది మనం నేర్చుకుంటాం కదా దానివల్ల. అంటే బిజినెస్లో మెయిన్గా మనం బయట అని కాదు మన బిజినెస్లో చూసుకుంటే లిజనింగ్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. మరి నేర్చుకుంటాం కదా ఇప్పుడు ప్రతి ఒక్కరితో. ఓకే. ఓకే. అంతే బిజినెస్లో నుంచి నేర్చుకుంటే ఇంపార్టెంట్ సార్. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపో. ఓకే. దానివల్ల ఏంటంటే ప్రాబ్లమింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏమంటున్నారు అసలు? అదే మనం అలా వినడం వల్ల ఏంటంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఓకే. అదే ఇలా ప్రాబ్లం వాళ్ళకి బాగా తెలుసుకొని మనం బాగా విన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిందంతా ప్రాబ్లం అనేది మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. మరి అంతే కదా! ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవడమే ఇంపార్టెంట్ మనం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఓకే. దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. లిజనింగ్ స్కిల్స్ మనకి బాగుంటాయి. ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అంతే కదా! మరి బాగా వింటేనే కదా అర్థమయ్యేది వాళ్ళ ప్రాబ్లం అనమాట. రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. అంతే దానివల్ల ఏంటంటే ఇంకా చాలా బెనిఫిట్స్ అనమాట. అలాగే లెర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వినడం వల్ల కాబట్టి ఇంపార్టెంట్. ఓకే. నువ్వు నెక్స్ట్ వెళ్ళిపో. ఓకే. ఇప్పుడు ఏంటంటే వీడియోలో జూమ్ మీటింగ్లు ఉంటాయి కదా అందులో మాట్లాడడం లేకపోతే ఫోన్లో మాట్లాడడం ఎలాగ మాట్లాడాలని చూద్దాం. ఓకే. ఇవి కూడా ఇంపార్టెంట్. చెప్పరా ఎలా మాట్లాడాలి ఫోన్లో అసలు చెప్పు. ఫోన్లో మాట్లాడే ముందు ఎవరైనా మనకు ఫోన్ చేస్తే వెంటనే ఎత్తేలాగా ఉండాలన్నమాట. మరి ఉండాలి కరెక్ట్ కొందరు నిజమేలేరా బాబు ఉండాలి ఎందుకంటే బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా యాక్టివ్గా ఉండాలి తప్పదు. వెంటనే ఎత్తేలాగా ఉండాలి. ఒకవేళ ఫస్ట్ టైం ఎత్తుకుంటే రెండోసారి ఖచ్చితంగా ఎత్తేలాగా ఉండాలన్నమాట. అంతే మరి ఉండాలి కదా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఫోన్ ఎత్తిన వెంటనే ఫస్ట్ నువ్వు ఏం చేస్తుంటే హలో అనడం కాకుండా ఫస్ట్ నీ నేము చెప్పాలన్నమాట. ఎస్ నేను మాట్లాడుతున్నాను, నా పేరు ఇది, నేను మాట్లాడుతున్నాను చెప్పండి అని చెప్పాలి. ఓకే. ఓకే లేరా బాబు. నెక్స్ట్ ఏంటంటే ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నా పేరు ఇది, నా కంపెనీ ఇది అని వాళ్ళకి బాగా చెప్పాలన్నమాట నువ్వు బిజినెస్లో మాట్లాడుతున్నప్పుడు. అంతేలే. నెక్స్ట్ ఏంటంటే బాగా సింపుల్గా మాట్లాడాలి, క్లియర్గా మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడితే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. అంతేలేరా. నెక్స్ట్ కలిపి నువ్వు నెక్స్ట్ అంటే లిజన్ యాక్టివ్లీ. నువ్వు చెప్తున్నారు లేదా అర్థమైంది లేదు ఇందాక కదా బాగా వినాలి. వాళ్ళు చెప్పేది బాగా వింటేనే మనం అర్థం చేసుకుంటాం వాళ్ళని. అంతే. నెక్స్ట్ ప్రొఫెషనల్గా మాట్లాడాలన్నమాట. అంటే ఏదో పిచ్చి మాట్లాడడం కాకుండా ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేయాలి ఒక ప్రొఫెషనల్ పర్సన్ లాగా. అంతేలేరా మరి మెయింటైన్ చేయమంటారా మరి ఓకే. రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. ఓకేనా. థ్యాంక్ యూ అనే పదాలు వాడాలి. ఓకే. ఓకేలేరా. ఒక నువ్వు కాల్ మాట్లాడేటప్పుడు హోల్డ్లో పెడతారు కదా పెడతారు. పెట్టేటప్పుడు నువ్వు చెప్పాలన్నమాట హోల్డ్లో పెడుతున్నాను కాసేపు ఆగిన తర్వాత మీకు చెప్తానని. ఓకే. హోల్డ్లో పెట్టి ఓకే కస్టమర్ కేర్లో అర్థమైంది లేరా. అంతే అనమాట. చాలా హ్యాపీగా మాట్లాడాలి వాళ్ళతో, చాలా డీసెంట్గా మాట్లాడాలి. అలాగే చాలా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నట్టు మాట్లాడాలి. అర్థమైంది లేదు. అట్రాక్టివ్గా మాట్లాడాలి వాళ్ళకి ఎంగేజింగ్గా. అర్థమైంది లేదు. ఒక వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయాలో చూద్దాం. వీడియోలో ఓకేలే వీడియో మీటింగ్స్ ఉంటాయి కదా అలాగే అంతే. అందులో ఎలాగ కమ్యూనికేట్ చేయాలనేది చెప్పు. ఒక స్పీడ్ చెప్పుకొని వెళ్ళిపోతే ఫస్ట్ ఎక్విప్మెంట్స్ అనేది తెచ్చుకోవాలి. కెమెరా, మైక్, ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండాలి. ఏంటో చిన్నపిల్లలు మెంటర్ అని తెలియదేట్రా మాకు. కోర్సులో మనం చెప్పాలి కదా ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే కదా కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే. చెప్పు. నెక్స్ట్ డ్రెస్ బాగా వేసుకోవాలి, లొకేషన్ బాగా చూసుకోవాలి, టైంకి ఉండాలి. అలాగే మ్యూట్ పెట్టుకోవాలి ఎప్పుడైతే నువ్వు మాట్లాడవు అప్పుడు వెంటనే. అంతే కదా మరి. ఎప్పుడైతే మీటింగ్ మనం మాట్లాడినా ఇప్పుడు మ్యూట్లో పెట్టుకోవాలి. లేకపోతే పక్క నుంచి ఏమన్నా కూర్ అయిపోయింది అని అంటే ఏం చేస్తాం అందరూ తెలిసిపోతుంది కదా. అందుకే మ్యూట్లో పెట్టుకోవాలి మాట్లాడిన అయిపోయిన వెంటనే. ఓకే. నెక్స్ట్ ఫోకస్ ఉంచుకోవాలి. బాగా ఫోకస్లో ఉండాలి, అటెన్షన్లో ఉండాలి, యాక్టివ్లో ఉండాలి. ఓకే. అలాగే మల్టీ టాస్కింగ్ ఎవరు చేయాలన్నమాట. వేరే పనులు ఏవి చేయకూడదు ఆ టైంలో. ఓన్లీ కాన్ఫిడెన్స్ మీద నీ మైండ్ అంతా ఉండాలి. ఓకే. నీ బాడీ లాంగ్వేజ్ చూసుకోవాలి. అలాగే రెస్పెక్ట్గా ఉండాలన్నమాట. వాళ్ళ ప్రైవసీని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏంటంటే ప్రైవసీ ఓకే ఎలాగా అదే ఇప్పుడు ప్రైవసీలో రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అంటే ఎవరికి ఇప్పుడు వేరే పక్కన ఎవరు ఉండకుండా నీ పక్కన నువ్వు ఒక్కడిగా ఉండాలన్నమాట. అలా ప్రైవసీ రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే. నేను ఒక్కడనే ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళు అనుకోవాలి.
అవును, మరి క్వైట్గా లోన్ ప్లేస్లో చేసుకోవాలి వీడియో కాన్ఫరెన్స్లో. మరి ఓకే ఓకే లేరా, అంతే కదా. ఓకే, వీడియో చాలా స్పీడ్గా చేసుకుందాం. చాలా సింపుల్ రెండు విషయాలు. ఆ లాస్ట్ వీడియో కూడా అదే చెప్పే, రెండు విషయాలని అంతంత వీడియో చేస్తాం. ఓకే, చాలా రెండు విషయాలు చాలా సింపుల్గా చూద్దాం ఈ వీడియోలో ఏముంటుందో. చెప్పు మరి ఏముంటుంది వీడియోలో. ఈ వీడియోలో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అలాగే క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే ఓకే చెప్పు. ఫస్ట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, అదేలే అర్థమైందిలేరా. బాడీ లాంగ్వేజ్లో వాయిస్ టోన్లు, ఐ ఎక్స్ప్రెషన్లు ఎలాగ ఉండాలని బిజినెస్లో, బిజినెస్ కమ్యూనికేషన్లో ఎలాగ ఉండాలని. ఓకే చెప్పు. ఇందులో ఫస్ట్ అండర్స్టాండింగ్ బాడీ లాంగ్వేజ్ చూద్దాం. బిజినెస్ ఇంటరాక్షన్లో ఎలాగ ఉండాలి బాడీ లాంగ్వేజ్ అనేది. చెప్పు. ఫస్ట్ ఐ కాంటాక్ట్ అనేది బాగుండాలన్నమాట. ఏదో పక్క చూసి అలా కాదు. ఎవరితో నువ్వు చెప్తున్నావు, ఎవరితో బిజినెస్ ట్రాన్సాక్ట్ చేస్తున్నావు, ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్గా వాళ్ళ కళ్ళ వైపు ఉండాలన్నమాట. అంతే కదరా, మరి ఉండాలి, తప్పదు మరి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట బిజినెస్ కమ్యూనికేషన్లో మెయిన్గా అలాగ ఉండాలి. అంతేలే. కాన్ఫిడెంట్గా వాళ్ళ వైపు చూడాలి కాంటాక్ట్ అనేది. ఓకే ఓకే లేరా, కళ్ళతో కాన్ఫిడెంట్గా వాళ్ళ కళ్ళలోకి చూసి చెప్పాలి. అంతే, అది చాలా ఇంపార్టెంట్. హానెస్ట్గా కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట. ఓకే ఓకే. నెక్స్ట్ నీ పోస్చర్ అనేది స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఉండాలి. అదేలే, పోస్చర్ అంటే బాడీ లాంగ్వేజ్ అదేలే, బాడీ స్ట్రైట్గా ఉండాలన్నమాట. స్ట్రైట్గా యాక్టివ్గా ఉన్నట్టు ఉండాలన్నమాట, లేకపోతే కష్టం అనమాట. స్ట్రైట్గా యాక్టివ్గా వాళ్ళతో మాట్లాడాలి. ఓకే ఓకే. నెక్స్ట్ నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి, స్మైల్గా ఉండాలి. అంతే కదరా, మనం మాట్లాడేటప్పుడు స్మైల్తో కాన్ఫిడెంట్తో మాట్లాడాలి. ఓకే, అర్థమైందిలే. స్మైల్ అంటే ఎప్పుడు స్మైల్ చేయడం కాదు, ఎక్కడ స్మైల్ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడ కాన్ఫిడెంట్గా ఉండాలో అక్కడ ఉండాలి. అంతే కదా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుందో అలాగ ఉండాలి మనం. అంతే, అలాగే చేసుకోవడం. ఇవన్నీ సింపుల్ అనమాట, కానీ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అంతే కదరా. అవును, చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది ఇవి చేయడం. అంతే కదా, మరి హ్యాపీగానే ఉంటుందిలే. ఓకే, అలాగే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు గెస్చర్స్ అనమాట. ఎట్లా ఇంగ్లీష్ పదాలు తెలుగులో చెప్పు. గెస్చర్స్ అంటే ఏం లేదు, నీ హ్యాండ్ మూమెంట్స్, నీ మూమెంట్స్ అనమాట బాడీలో ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు. అర్థమైందిలే. నీ హ్యాండ్ మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అంటే నీ హ్యాండ్ మూమెంట్ ఎలాగుంది అనేది నువ్వు నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి కదా. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉంటుందా, దానివల్ల కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుంది, ఎందుకు ఉండదు. హ్యాండ్ మూమెంట్ ఇలా చేస్తుంటే ఇలా చెప్తారు కదా బిజినెస్. ఇప్పుడు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు చేతులు కలుపుతారు, ఒకసారి చూడు. చూస్తాంలే. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా కంపెనీ వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు చేతులు కలుపుతూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి ఏంటంటే ఎదుటి వరకు ఏంటంటే ఇతను కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనే విషయాలు అర్థమవుతాయి. ఓకే ఓకే లేరా, అర్థమైంది లేరా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మిర్రరింగ్ చేసుకోవడం. అంటే నువ్వు అద్దం నుంచి నించొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రజెంటేషన్ అనేది. నువ్వు అప్పుడు ఏంటంటే నువ్వు చూసి ఓకే నా బాడీ లాంగ్వేజ్ ఇలాగ ఉంటుంది అనేది నువ్వు అర్థం చేసుకోగలవు. అంతేలేరా. ఓకే, నువ్వు ఎవరితో అయినా మాట్లాడుతుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుందో, వాళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళని అర్థం చేసుకొని మాట్లాడాలి. అంతేలేరా. నెక్స్ట్కి వెళ్ళిపోయినావు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ స్పేస్ని రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అంటే నువ్వు ఎవరితో మాట్లాడుతుంటే ఓకే ఓకే లేదా నెక్స్ట్కి వెళ్ళిపోయేటి అంటే నెక్స్ట్కి వెళ్ళిపోయినావు. ఇలాగ మనం బాడీ లాంగ్వేజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఓకే ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోయినావు. నెక్స్ట్ టచ్ అనమాట. ఏమంటున్నారా, టచ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు. టచ్ అంటే ఇప్పుడు బిజినెస్ మీటింగ్స్లో హ్యాండ్ షేక్ అనేది కామన్ అనమాట. కాబట్టి కాన్ఫిడెంట్గా హ్యాండ్ షేకింగ్ అనేది ఇవ్వాలి. మళ్ళీ దానికి టచ్ అనే పదం ఒకటి నువ్వు ఓకేలే, హ్యాండ్ షేకింగ్ అదేలే, షేక్ హ్యాండ్స్ గట్టి బాగా కాన్ఫిడెంట్గా ఇవ్వాలి. అర్థమైందిలే. అంతే అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇది సింపుల్ అనమాట. ఇంపార్టెన్స్ చూద్దాం. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, అలాగే గెస్చర్స్ ఇందా చూసాం, హ్యాండ్ తెల్లర చేతులు కలపడం, బిజినెస్ మాట్లాడేటప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అర్థమైందిలే. అవి ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చెప్పు. ఓకే, దానివల్ల ఏంటంటే మన ఎమోషన్స్ అనేది వాళ్ళకి అర్థమవుతాయి అనమాట ఇవి చేయడం వల్ల. ఇది కూడా ఉండేది మరి. అవును, మరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నుంచి హ్యాండ్ కలపడం నుంచి ఎమోషన్స్ అనేవి వాళ్ళకి బాగా అర్థమవుతాయి. అలాగే వాళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. అలాగే ఒక ర్యాపోర్ట్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. చేస్తారు లేరా బాబు, ర్యాపోర్ట్ అంటే ఏటో అంటే అదే ట్రస్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇతను బాగా చెప్తున్నాడు, కాన్ఫిడెన్స్ చెప్తున్నాడని అర్థమవుతుంది. చెప్పు నెక్స్ట్ అంటే సింపుల్. దానివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోయినావు. ఓకే, ఇప్పుడు ఐ కాంటాక్ట్ పోస్చర్స్ ఎలాగ ఉండాలో చూద్దాం కొంచెం. అంటే
అది ఇప్పుడు మనం ఇందాక ఏం చూసాం, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్ కదా. ఇప్పుడు ఐ కాంటాక్ట్స్ ఎలా ఉండాలి అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి అలాంటివి మనం చూద్దాం. దానివల్ల ఏంటి ఉపయోగం. చెప్పు. సింపుల్ ఐ కాంటాక్ట్స్ వల్ల ఏంటంటే, ఐ కాంటాక్ట్ బాగా వాళ్ళ వైపు చూస్తే ఏంటంటే ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట వాళ్ళకి మన మీద. అలాగే ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి, మన మీద రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే ఓకే. నెక్స్ట్ పోస్చర్ వల్ల, అంటే నువ్వు కాన్ఫిడెంట్ అయిన బాడీ లాంగ్వేజ్, పోస్చర్ అనేది బాగా ఉండి ప్రజెంటేషన్ ఇస్తే దానివల్ల నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అలర్ట్నెస్ వస్తుంది, అలాగే ఓపెన్నెస్ వస్తుంది. ఓపెన్నెస్ అంటే ఎట్రా? ఓపెన్నెస్ అంటే ఓపెన్గా మాట్లాడే తత్వం అనమాట. అంటే వాళ్ళకి అర్థమవుతుంది వీడు ఓపెన్గా మాట్లాడుతున్నాడు అని. ఎన్ని తెలుస్తాయి ఎట్రా? తెలుస్తాయి మరి. ఓకే, ఇలాగ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఓకే, నా నెక్స్ట్కి వెళ్ళిపోరా. ఇప్పుడు ఏంటివి అయిపోయాయి కదా, నెక్స్ట్కి వెళ్ళిపో నువ్వు. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ చూద్దాం. ఏంటది? అర్థం. ఓకే, వేరే దేశాల్లో, వేరే ఊర్లో వాళ్ళ కల్చర్లో బిజినెస్ మీటింగ్స్ చేసుకున్నప్పుడు ఎలాగో వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి ఇందా చెప్పు ఫస్ట్ వీడియోలో. ఓకే, అదనమాట. వేరే ఊర్లో కానీ వేరే లాంగ్వేజ్ పీపుల్తో కానీ వాళ్ళతో కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనం ఎలాగో చేయాలన్నమాట, అది చూద్దాం మనం. చెప్పు. మన ఇండియాలో ఓన్లీ ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీషు నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే దేశాలు ఉంటాయి, స్పెయిన్ అలాంటి దేశాలు ఉన్నాయనుకో, స్పానిష్ నేర్చుకోవాలన్నమాట. అలాగే వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి. ఇప్పుడు ఇండియాలోని ఒక స్టేట్కి ఒక కల్చర్ అనేది ఉంటుంది అనమాట. మామూలుగా మనం చూసుకుంటే చాలా మార్పులు ఉంటాయి. ఉంటాయి మరి, తప్పదు ఉంటుంది మరి, ఉంటాయి కదరా మరి అప్పుడు ఎలాగ మనం కమ్యూనికేషన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్నిసార్లు చెప్తారా? చెప్పింది చెప్పు స్పీడ్గా. ఒక ఫస్ట్ ఛాలెంజెస్ చూద్దాం. దానివల్ల ఛాలెంజెస్ ఏంటంటే చేయడం వల్ల మనం చూద్దాం. చెప్పు. ఓకే, అందులో ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్స్. మరి లాంగ్వేజ్ డిఫరెన్సెస్ వస్తాయి కదా. దానివల్ల ఏమో మిస్అండర్స్టాండింగ్లు అవుతుంటాయి, మిస్ అవుతుంటారు అనమాట. అదే అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం అలాంటివి జరుగుతుంటాయి అంటాం, అంతేలే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కల్చరల్ తెలియదు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదు అనుకున్నారు అనుకో, వాళ్ళ కల్చర్ బట్టి ఏంటంటే కొందరు కల్చర్లో ఒకలాగా ఉండవు కదా, అందరి కల్చర్లో ఒకేలా ఉండవు. అంతేలే మరి, కష్టం. ఓకేలే, దానివల్ల ఎఫెక్ట్స్ అంటావు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నాన్ వర్బల్ క్యూస్, బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇవి ఒక్కొక్క కల్చర్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అవి మనం తెలుసుకోవాలి, లేకపోతే కష్టం అయిపోతుంది. అంతేలేరా మరి. అలా కమ్యూనికేషన్ స్టైల్స్, టైము, అవన్నీ ఉంటాయి అనమాట. ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం, అవన్నీ ఛాలెంజెస్ అనమాట. ఇందులో క్రాస్ కల్చర్ అంటే వేరే కల్చర్ వాళ్ళతో మాట్లాడడం, లేదా లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడడం, ఇవి కొన్ని ఛాలెంజెస్ అనమాట. ఓకే, ఇవి తెలుసుకొని మనం చేసుకోవడమే. దీన్ని ఒక్కొక్కటి చూసుకొని మనం అప్డేట్ చేసుకోవడమే. మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, అంతే కదా. అంతే అనమాట. ఇవన్నీ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి మనం, అంతే. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపో నువ్వు. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చూద్దాం అనమాట ఎలా కమ్యూనికేట్ చేయాలి క్రాస్ కల్చరల్ వాళ్ళతో. చెప్పు. స్టార్ట్ చేసి ఇంపార్టెంట్ ఎలా చెప్పరా. ఫస్ట్ ఏంటంటే కల్చరల్ అవేర్నెస్ అనమాట. అంటే ఆ కల్చర్ గురించి బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు వేరే కల్చర్తో నువ్వు వెళ్తున్నావు, దాని గురించి బాగా తెలుసుకోవాలన్నమాట. చూడాలి, వీడియోస్ చూడి ఏదో నేర్చుకుంటారు కదా ఇంటర్నెట్లో కానీ బయట కానీ. అర్థమైంది లేదా. కల్చర్ గురించి ఉదాహరణకి ఇండియా తీసుకుంటే ఇండియా కల్చర్ గురించి బాగా నేర్చుకోవాలంట, ఇండియాకి ఒకవేళ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు అలాగా. అంతే అనమాట. నెక్స్ట్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ అనేది ఉండాలి. వాళ్ళు చెప్పేది బాగా వినాలి, వాళ్ళ కల్చర్ గురించి కానీ చెప్పేటప్పుడు. దానివల్ల ఏంటంటే వాళ్ళ గురించి మనకు బాగా అర్థమవుతుంది, మిస్అండర్స్టాండింగ్ అవ్వవు అనమాట వాళ్ళ గురించి మనకి. అంతేలే. దానివల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేయాలి. ఎందుకు మరి యూస్ చేయాలి, తప్పదు మరి. మనకి ఆ లాంగ్వేజ్లో ఏమొస్తుంది మనకి కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, చాలా సింపుల్ లాంగ్వేజ్ క్లియర్గా వాడతాం అనమాట. క్లియర్గా ఫినిష్ చేస్తాం ప్రజెంటేషన్ అనేది. ఓకే. ప్రజెంటేషన్ అనే కాదు, కమ్యూనికేషన్ ఏదైనా సరే సింపుల్గా క్లియర్గా చేస్తాం. ఎందుకంటే మరి కల్చర్ వేరియన్స్ కదా, ఒకవేళ మనం కాకుండా వేరే పదం యూస్ చేస్తే మరి తప్పు అయిపోద్ది కదా. అందుకే కల్చరల్ డిఫరెన్స్ కాబట్టి సింపుల్ అండ్ క్లియర్గా యూస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎంకరేజ్ ఫీడ్బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు కల్చర్ తెలిసిన ఒక వ్యక్తిని పట్టుకొని అతను ముందు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నాను, ఎన్విరాన్మెంట్కి సరిపోతుందా అనేది వాళ్ళతో చెప్తే వాళ్ళు వచ్చే ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు మనకి. అంతే మరి, అందరి ముందు చెప్పడం బాగోదు కదా, అంతే. నెక్స్ట్ అలాగే చేసుకోవడం. నార్మల్ కమ్యూనికేషన్ వాళ్ళు ఎలాగుంది, వర్బల్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఎలాగుంటుంది, కమ్యూనికేషన్ వాళ్ళకి ఏంటి, అలాగే మనం తెలుసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే. అర్థమైందిలేరా ఇంకా. అంతే అనమాట. మెయిన్గా ఏంటంటే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ అనేవి చెప్పడం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం వేరే కల్చర్ వాళ్ళకి అయినప్పటికి కూడా అండర్స్టాండ్ చేసుకుంటే రెస్పెక్ట్ వాళ్ళు కూడా ఇస్తారు మనకి. అంతేలేరా. ఓకేలేరా ఇంకా. ఓకే, ఇప్పుడు దాని గురించే చూద్దాం అనమాట. రెస్పెక్టింగ్ కల్చర్ డిఫరెన్సెస్ అనమాట. అంటే వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తే వాళ్ళకి వీడు మన కల్చర్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు అని వాళ్ళకి అనిపించాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. అంటే మరి రెస్పెక్ట్ వాళ్ళు అనిపించాలి కదా, అప్పుడే కదా మన బిజినెస్ అనేది యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు కూడా, వేరే కల్చర్ వాళ్ళు. అంతే కదా.
అంతే. మరి ఇప్పుడు చూద్దాం అది రెస్పెక్ట్ ఎలాగ ఇవ్వాలో, వాళ్ళకి ఎలా అనిపించేలా చేయాలో మనం చూద్దాం. ఓకే. ఓకే. చెప్పు. ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ దాని గురించి తెలుసుకోరా. ఇందాక చెప్పిందే కదరా. ఆ కల్చర్ గురించి మామూలుగా స్టార్టింగ్ నుంచి బేసిక్స్ అలా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ మైండెడ్గా ఉండాలి, కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి, అలాగే వాళ్ళ ట్రెడిషన్స్ అవి కల్చర్ ఉన్నాయి దాన్ని రెస్పెక్ట్ చేయాలన్నమాట మనం. మరి చేయాలి కదరా, మరి చేయకుండా అలాగా చేయాలన్నమాట. రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ గడప నువ్వు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళలాగా ప్రవర్తించేలా చేయాలి. మరి అంతే కదరా, మరి అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అంతే అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో పేషెన్స్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అలాగే నువ్వు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అలాంటివి చేస్తే మనకు వాళ్ళు రెస్పెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే. ఓకే. అర్థమైంది ఇంకా అంతే కదా ఇంకా ఈ వీడియోకి. అంతే వీడియోకి చిన్న 2 విషయాలు మనం చూసాం. ఏంటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్, క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ ఇవి చూసాం. దీని అసైన్మెంట్ అనేది మనం చూసుకోవచ్చు. చూసుకోవచ్చులే గైస్. అసైన్మెంట్ పేజ్ని ఓపెన్ చేసి అసైన్మెంట్ 3 అనేది ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని చదివి బాగా మీకు ఏమర్థమైందో దాన్ని ప్రాక్టికల్గా అది చేసి మీకు ఏమర్థమైందో దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారో కింద బాక్స్లో రండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో అయినా రాయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని చూస్తాను అంటే ఏం లేదు అసైన్మెంట్స్ మనం ముందు వీడియోలో అసైన్మెంట్ చెప్పుకున్నాక అసైన్మెంట్ 1, 2, 3 అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే 5 ప్రాక్టికల్ అసైన్మెంట్స్ చూద్దాం అంతే. ఏం మాట్లాడుతున్నారా ఏట్రా అసైన్మెంట్ లేటో. మరి హెల్ప్ అవుతుంది. అసైన్మెంట్ చేస్తేనే కదా మనం బిజినెస్ కమ్యూనికేషన్లో సక్సెస్ అవ్వగలం. కాబట్టి అసైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మనం. చెప్పులు ఏంటి వీడియోకి 3 అసైన్మెంట్ నేర్పిస్తూ అలాగే 5 ప్రాక్టికల్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఓకేలే అంతే అనమాట. చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సింపులే రా నీకు అన్ని సింపులే, చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. మరి ఏం లేవు, జస్ట్ అసైన్మెంట్స్ అంతే. జస్ట్ రా నీకు అన్నీ జస్ట్. ఓకే. ఫస్ట్ అసైన్మెంట్ ఫస్ట్ వీడియోలో ఉన్న ఫస్ట్ అసైన్మెంట్ చూస్తే ఓకే. అసైన్మెంట్ 1 చూస్తే చెప్పరా కమ్యూనికేషన్ రియల్ వరల్డ్ అనమాట. చెప్పు. ఒక సిచ్యువేషన్ తీసుకో. ఫ్రెండ్తో మాట్లాడడం కానీ లేకపోతే టెక్స్ట్ చేయడం కానీ ఫోన్లో ఫ్యామిలీతో, అలాగే టీచర్తో కానీ క్లాస్మేట్తో మాట్లాడడం కానీ ఫోన్ మాట్లాడడం కానీ మీ పేరెంట్స్తో తీసుకుంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనమాట నీకు. ఏంటంటే హూ స్టార్టెడ్ ద టాక్, ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ మాట్లాడడం. నెక్స్ట్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, దేని గురించి మాట్లాడావు. అది ఎలా మాట్లాడావు, ముఖాముఖి మాట్లాడావు లేకపోతే టెక్స్ట్గా మాట్లాడావు లేకపోతే కాల్గా మాట్లాడావు. ఎవరితో మాట్లాడావు, పేరెంట్స్తోనో మీ ఫ్రెండ్తోనో అలాగో. అంటావేట్రా, అదే లేదా చెప్పరా మరి. అప్పుడు అతను ఏం చెప్పాడు, రా ఎవరి గురించి మాట్లాడుతున్నావు, అది నువ్వు మాట్లాడావు కదా అతను నువ్వు ఏమని నీకు చెప్పాడు, అది ఏం అర్థం కాదు నువ్వు ఏం చెప్తున్నావో. అదే నువ్వు ఒకరితో మాట్లాడినప్పుడు దేనికో దాని గురించి ఒకసారి మాట్లాడనమాట. ఒక సిచ్యువేషన్ తీసుకొని మాట్లాడడం వల్ల ఏంటంటే ఇవన్నీ క్వశ్చన్స్ అడిగాను కదా ఇందాక, అవన్నీ ఫాలో అడుగు అనమాట. అదే చెయ్యి. అలాగ మాట్లాడిన తర్వాత ఆ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చెయ్యి. నువ్వు అతను ఏం రెస్పాండ్ అయ్యాడో ఆ సిచ్యువేషన్కి నాకు చెప్పు. లాస్ట్ క్వశ్చన్. ఓకే. మళ్ళీ అసైన్మెంట్ పేజ్ అన్నీ ఉంటాయి, ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. ఓకే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూడు, ఏమైనా ఇష్యూస్ వచ్చాయా, లేకపోతే నాయిస్ ఎక్కువ ఉందా, లేకపోతే అన్క్లియర్ వర్డ్స్ ఏమైనా వచ్చాయా, లేకపోతే అతను వినట్లేదా, ఏటనే సిచ్యువేషన్ అనేది చెప్పు నాకు. ఓకే. నువ్వేం చేస్తావు, దాని గురించి ఒక 4 to 5 సెంటెన్సెస్ రాయి అనమాట. అంటే అసైన్మెంట్లో రాయాలి. ఓకే. దానివల్ల కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. అంతేనా? అంతే అనమాట. అంటే ఎలాంటి రాయాలంటే ఎవరు మాట్లాడారు, ఎలా కమ్యూనికేట్ అయ్యావు, ఏం ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేసావు, సొల్యూషన్స్ ఏం తెలుసుకున్నావు, అలాంటివి అనమాట. ఓకే. దానివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటూ అలాగే మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, అలాగే వినే తత్వం వస్తుంది, క్లియర్గా వినే తత్వం వస్తుంది, బాగా మాట్లాడే తత్వం వస్తుంది. ఓకే. నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళిపోయినావు. ఓకే. ఇప్పుడు అసైన్మెంట్ 2 చూద్దాం. ఓకే. అసైన్మెంట్ 2లో 2 ఉంటాయి అనమాట. ఈమెయిల్ ఒకటి, ఇంకోటి స్మాల్ స్పీచ్ అనమాట. ఈమెయిల్ చూస్తే జస్ట్ బేసిక్గా ఇప్పుడు ఈమెయిల్ రాయాలి. ఇప్పుడు చిన్న ఈమెయిల్ అనమాట, ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే ఈమెయిల్ స్టార్టింగ్ ఎలా చేస్తుంటే పొలైట్గా మీ డియర్ పేరు రాసి సార్ రాసి లేకపోతే హలో సార్ రాసి దాని తర్వాత నీ మెసేజ్ ఇవ్వాలన్నమాట. సింపుల్ క్లియర్ వర్డ్స్ లేవు. ఎండింగ్ మాత్రం పొలైట్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని పెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ చూడు, అసైన్మెంట్ పేజ్లో కనిపిస్తుంది. ఆ ఎగ్జాంపుల్ చూస్తే నీకు అర్థమవుతుంది. అలాగే రియల్ లైఫ్లో నువ్వు ఒకటి రాసి దాని నుంచి ఏం మెయిల్ పొందావో అది కూడా పెట్టాలి. ఓకే. నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళిపో. అందులో 2 కదా. ఇంకో అసైన్మెంట్ ఏంటంటే ఒక స్మాల్ స్పీచ్ అనమాట. ఒకరిని పెట్టుకొని ఒక 5 మంది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ పెట్టుకొని ఒక టాపిక్ తీసుకొని ఏం లేదు, ఒక 3 to 4 సెంటెన్సెస్ మాత్రమే సింపుల్గా
నీకు ఇష్టమైన గేమ్ కావచ్చు, నీకు ఇష్టమైన ఫ్యాక్ట్ కావచ్చు, ఏదైనా సరే దాని గురించి మాట్లాడి క్లియర్గా ఇందాక మనం నేర్చుకున్నాం కదా ఎలా కమ్యూనికేట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, అలాగా ప్రజెంటేషన్ ఇచ్చి కాన్ఫిడెంట్గా మాట్లాడి దాని నుంచి ఏం మేలు పొందో వాళ్ళు ఏం చెప్పారో తిరిగి అనేవి రాయాలన్నమాట. అంటే ఈ రెండు యాక్టివిటీస్ ఇప్పుడు నేను చెప్పాను కదా, రెండు యాక్టివిటీస్ నుంచి ఈమెయిల్ రాయడం నీకు ఎలాగ అనిపించింది, ఈజీగా అనిపించిందా లేదా అనేది రాయాలి. నెక్స్ట్ మాట్లాడేటప్పుడు కంఫర్టబుల్గా నువ్వు ఫీల్ అయ్యావా లేదా రాయాలి. అలాగే నువ్వు ఎలాగ నీ ఎక్స్ప్రెస్ నీ యాక్షన్ ఏంటి, దానివల్ల నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది రాయాలన్నమాట. ఓకే అసైన్మెంట్ ఓకే నెక్స్ట్కి వెళ్ళిపో. ఇలా చేయడం వల్ల నీకు క్లియర్ రైటింగ్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే అంటే అసైన్మెంట్ అనే కదా, డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ నీకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే లేదా నెక్స్ట్కి వెళ్ళిపో. ఓకే నెక్స్ట్ అసైన్మెంట్ 3. ఓకే ఇందులో కూడా 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ టాకింగ్ విత్ అదర్స్. ఓకే ఒక్కొక్క సిచ్యువేషన్ తెలుసుకో, ఎలాగంటే ఒక సిచ్యువేషన్ సెట్ చేసుకో. ఎలాగంటే ఇప్పుడు వేరే కల్చర్లో ఉంటారు కదా, వేరే కల్చర్ ఒక పర్సన్ తీసుకొని, నేను మీ ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు, తీసుకొని ఆ సిచ్యువేషన్ని ఫామ్ చేసుకోవాలి. ఏమంటున్నారు అసలు నువ్వు అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఏంటి మీ కల్చర్ గురించి చెప్పు, నీ గురించి చెప్పు అని క్వశ్చన్స్ అడిగావు అనుకో, అడిగితే దాని నుంచి ఏంటంటే నువ్వు లిజనింగ్ స్కిల్స్ అని నేర్చుకున్న ఎలా లిజన్ చేయాలి ఆ స్కిల్స్ పాటించి నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటే దాని నుంచి మీరు ఏం నేర్పుందో 3 to 4 lines రాస్తే సరిపోతుంది అసైన్మెంట్లో. ఓకే అంటే దీనివల్ల ఏంటంటే నీకు కల్చర్, ఇప్పుడు వేరే కల్చరల్తో వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలని తెలుస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఇందులోనే సెకండ్ అసైన్మెంట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ ఒక సిచ్యువేషన్ తెలుసుకో. ఎలాగంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్తో ఏదైనా బిస్కెట్ తినేటప్పుడు ఒక్క బిస్కెట్ ఉంది, 2 ఉన్నారు ఫ్రెండ్స్, ఉంటే ఎలా షేర్ చేసుకుంటారు, అదే అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాగా చేసుకో, అంతే సింపుల్. అలాంటి ప్రాబ్లం ఒకటి సెట్ చేసుకొని ఎలాగ నెగోషియేట్ చేసాం మీ ఫ్రెండ్తో, ఎలా సొల్యూషన్ ఇద్దరు ఎలా కాంప్రమైజ్ అయ్యారు అనేది ఒక సిచ్యువేషన్ నువ్వే క్రియేట్ చేసి దాని నుంచి నువ్వు ఏ మేలు పొందావు అనేది రాయాలన్నమాట. ఇంకా డీప్గా తెలియాలంటే అసైన్మెంట్ పేజ్కి వచ్చేస్తే నీకు అర్థమైపోద్ది. ఓకే లేరా. ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఒకసారి అసైన్మెంట్ పేజ్కి వస్తే నీకు అర్థమైపోద్ది అనమాట ఎగ్జాంపుల్ చూస్తే. ఓకే లేరా బాబు. ఓకే దీని నుంచి రిఫ్లెక్షన్ ఏం పొందాలంటే నువ్వు సాల్వింగ్ ప్రాబ్లం వల్ల దీనివల్ల నువ్వు సాల్వ్ చేయగలవు ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే స్టేయింగ్ కామ్, అంటే ఒకరి నీతో మాట్లాడేటప్పుడు నువ్వు కామ్గా ఉన్నావా లేదా, వాళ్ళ నుంచి నేర్చుకున్నావా లేదా, ఒకవేళ నేర్చుకోకుంటే నెక్స్ట్ టైం నుంచి నేర్చుకుంటావా లేదా. ఓకే లేరా. అలాంటివి రాయాలన్నమాట ఈ అసైన్మెంట్. అంతే ఇంక 3 అసైన్మెంట్లు. అంతే. ఓకే ఇప్పుడు 5 ప్రాక్టికల్ అసైన్మెంట్స్ చూద్దాం మనం. చెప్పరా బాబు 5 ఏటో మనం నేర్చుకోవాలి. నువ్వు పాటించే బిజినెస్ కమ్యూనికేషన్ అనేది నీకు వస్తుంది బేసిక్ నుంచి. ఓకే చెప్పు మరి. ఓకే ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది రియల్ లైఫ్లో పెట్టాలన్నమాట. ఒక రీసెంట్ కమ్యూనికేషన్ అనేది అనలైజ్ చేసుకోవాలి. లేకపోతే మీ స్కూల్లో ఫ్రెండ్తో కానీ ఇంట్లో కానీ ఫస్ట్ మనం అసైన్మెంట్ చేసినలాగా ఉంటుంది. ఇది సేమ్ ఎవరు మాట్లాడారు, అసైన్మెంట్ పేజ్ ఓపెన్ చేస్తే నీకు అర్థమైపోతుంది. ఇంకా అదే సేమ్ అదే అసైన్మెంట్ 1 ఇంకోసారి చేసి అదే ఫస్ట్ అసైన్మెంట్. ఓకే సెకండ్ అసైన్మెంట్ ఈమెయిల్ టు టీచర్ అనమాట. ఒక టీచర్కి ఒక ఈమెయిల్ అనేది రాయాలన్నమాట. ఎలాగంటే ఈరోజు నేను రావట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు అని రాసి సబ్జెక్ట్ ఏం రాస్తావు, అలాగే ఫస్ట్ ఏం పెడతావు, డియర్ హలో కానీ, అలాగే మెసేజ్ స్టార్ట్ అండ్ క్లియర్గా ఎలా రాస్తావు, అలాగే పొలైట్గా ఎలాగుంటావు అనేది చూసుకోవాలి. ఓకే లేదు సెకండ్ అసైన్మెంట్ అంటావు. అంతే సెకండ్ అసైన్మెంట్. దాని తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నిజంగా నువ్వు ఈమెయిల్ క్లియర్గా పొలైట్గా రాసావా, నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలవు నెక్స్ట్ టైం ఈమెయిల్ రాస్తున్నప్పుడు. అర్థమైంది లేరా. అలాగే వేరే ఈమెయిల్స్ చూసి ఇన్స్పైర్ అవ్వడం. ఓకే లేరా బాబు. ఓకే థర్డ్ ఏంటంటే ప్రెజెంటేషన్స్ ప్రాక్టీస్ అనమాట. ఒకరికి ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఎలాగా. ఓకే ఇందులో ఏంటంటే 1 minute మాట్లాడాలన్నమాట. నీ హాబీ గురించి కానీ దేని గురించి అయినా కానీ మాట్లాడి ఎలా మాట్లాడాలంటే స్లోగా క్లియర్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఓకే లేరా. అదే మనం కోర్సులు చూసినట్టు. ఓకే అర్థమైంది లేరా. అవన్నీ నేర్చుకున్నాం కాబట్టి అవన్నీ అలాగే పాటించాలంట. ఓకే పాటిస్తున్నప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నెక్స్ట్ నువ్వు బాగా మాట్లాడుతున్నావా, నువ్వు ఎంగేజ్ చేయగలుగుతున్నావు ఆడియన్స్ అనేది తెలుసుకుంటావు. అంతే లేరా. ఓకే ఇప్పుడు 4th యాక్టివిటీ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. చెప్పు. 4th అసైన్మెంట్ అనమాట. బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఎఫెక్ట్ చేస్తుందని చూస్తావు. ఓకే మీ ఫ్రెండ్తో కానీ మాట్లాడుతూ ఐ కాంటాక్ట్ ఇస్తూ పోస్టర్ చూసుకుంటూ గెస్టర్స్ అంటే హ్యాండ్ షేకింగ్ అవన్నీ చూసుకుంటావు. అవన్నీ చూసుకొని ఏం చేస్తూ ఉంటే ఏం చేయాలి, నువ్వు క్వశ్చన్స్ చేసుకుంటావు. నిజంగా హెల్ప్ అయిందా బాడీ లాంగ్వేజ్ పెట్టడం వల్ల,
హెల్ప్ అయిందో లేకపోతే హెల్ప్ అవ్వలేదో అనేది మనం చూసుకుంటాం అనమాట. అలాగే నీ పోస్చర్స్ ఎలాగుంది చూసావు ఒకసారి మిర్రర్లో చూసుకుని అలా చేస్తే నీకు అర్థమైపోద్ది. అర్థమైపోద్దిలేరా బాబు. ఓకే, ఇది 4th అసైన్మెంట్. ఇప్పుడు 5th ప్రాక్టికల్ అసైన్మెంట్ వచ్చేసరికి ఓకే, రోల్ ప్లే అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక స్మాల్ అగ్రిమెంట్ తీసుకోవాలి. సేమ్ ఇంకా ఫస్ట్ థర్డ్ అసైన్మెంట్ ఉంది కదా, అదే సేమ్ అనమాట. థర్డ్ అసైన్మెంట్లో లాస్ట్ది ఉంది కదా, సెకండ్ అసైన్మెంట్. థర్డ్లో సెకండ్ అదేలేరా, నాకు అర్థమైందిలే. అదే ఒక బిస్కెట్ ఉండే 2 ఫ్రెండ్స్ ఉంటారు, దాని గురించి చెప్పాలంట. అంతే సేమ్ అలా అసైన్మెంట్ని అలా కాపీ చేస్తే అయిపోయింది. ఓకే ఓకే, చెప్పినట్టున్నారు నువ్వన్నీ. అంతే, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోదు. ఇది జస్ట్ బేసిక్ అనమాట. ఫస్ట్ చేయాల్సినవి ఈ అసైన్మెంట్లు, దాని తర్వాత నీకే తెలిసిపోద్ది. ఇంకా పెద్ద పెద్ద అసైన్మెంట్ నువ్వే రాసుకుంటావు, లేకపోతే చూద్దాం. ఓకే లేరా, అంతే. ఇంక 2 లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకొని వెళ్ళిపోదాం. చెప్పురా బాబు, ఇది ఒక్కటే హ్యాపీ వీడియో నాకు, ఎందుకంటే సింపుల్గా అయిపోద్ది వీడియో. సింపుల్గా అయిపోద్ది, ఏం లేదు, 2 గురించి తెలుసుకుందాం అంతే చాలు. చెప్పు ఏంటి విషయాలు. ఫస్ట్ వ్యక్తి ఎవరంటే సారా అనమాట. ఈమె గురించి తెలుసుకుందాం. ఈమె ఎవరంటే మార్కెటింగ్ మేనేజర్ అనమాట, పెద్ద కంపెనీలోనే. ఒక చెప్పరా ఏంటిది. ఈమె మార్కెటింగ్ మేనేజర్. ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండేది కాదనమాట. కమ్యూనికేషన్ విధంలో, బిజినెస్ కమ్యూనికేషన్లో అంత కాన్ఫిడెంట్గా ఉండేది కాదు. కానీ దాని తర్వాత నేర్చుకుందనమాట. మనం కోర్సులో చెప్పుకున్నవి అర్థంలో రాను కోర్సు నేర్చేసుకొని టాప్ అయిపోయింది. అదే కదా చెప్తున్నాం. కాదురా, మన కోర్స్ అని కాదు, ఇప్పుడు మామూలు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంది అనమాట. అది మనం కోర్స్ చేస్తున్న ఫ్యాక్ట్స్ రాదు, నేను చెప్తుంది కాదు, అది కోర్స్ అది. ఓకే లేరా, అలాగే డెవలప్ చేసుకుంది అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చేసుకుందంటే, ఎలాగ హెల్ప్ ఉందంటే ఆమెకి ఫస్ట్ రిటర్న్ కమ్యూనికేషన్, అది ఎలా రాయడం. ఫస్ట్ ఈమెయిల్స్ బాగా రాసేది కాదు, కానీ ఒకసారి ఏంటంటే ఈమెయిల్స్ ఎలా రాయాలనేసి ఫస్ట్ నుంచి బాగా నేర్చుకొని కమ్యూనికేషన్లో ముందుకు వెళ్ళింది అనమాట. దానివల్ల ఏంటంటే ఈమెయిల్ బాగా చేయడం బట్టి ఒక ప్రాజెక్ట్ అనేది ఓకే అయింది. దానివల్ల ఇంకా పైకి వెళ్ళింది అనమాట. ఓకే అర్థమైందిలేరా నాకు. అలా నెక్స్ట్ వెర్బల్ కమ్యూనికేషను, అలాగే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, అలాగే నెగోసియేషన్స్ ఇవన్నీ చేసుకుంది. ఒకేలా డెవలప్ చేస్తుంది. అదేలా నాకు అర్థమైంది. అసైన్మెంట్స్ రోజు చేసుకుంటే సరిపోద్ది అంట, అంతేనా. అంత రోజు అసైన్మెంట్స్ బిల్డప్ చేసుకోవాలి అనమాట. అంటే ఇవి జస్ట్ చిన్న అసైన్మెంట్స్, దీనికి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అడ్వాన్స్గా నువ్వే క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేలేరా. మనం చూస్తే లాస్ట్కి సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. రైటింగ్, స్పీకింగ్ క్లియర్లీ, అలాగే తనకి ప్రమోషన్ కూడా వచ్చిందనమాట. ఓకే, దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా హెల్ప్ అయింది మెయిన్గా ఆమె కెరియర్కి. దానివల్ల సాల్వింగ్ ప్రాబ్లమ్స్ కానీ, షేరింగ్ ఐడియాస్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ డెవలప్ అయ్యాయి అనమాట. ఓకే లేదు, అర్థమైందిలేరా, నాకు వచ్చిందిలే, అంతేలే. ఓకేరా ఇంకా. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. చెప్పు, 2 ఎగ్జాంపుల్ ఏంటి. ఇతని పేరు జేసన్ అనమాట. ఇతను హెచ్ఆర్ డైరెక్టర్ అనమాట. పెద్ద పోస్ట్ మరి. హెచ్ఆర్ అనమాట, ఒక టెక్ కంపెనీకి హెచ్ఆర్ అనమాట. ఒక పెద్ద టీంని మేనేజ్ చేసేవాడు అనమాట. మేనేజ్మెంట్, ఇంటరాక్షన్, ఎంప్లాయీస్ చేసేవాడు అనమాట. ఇతను ముందు చేసాడు కాదు, కానీ ఇప్పుడు చక్కగా బిజినెస్ కమ్యూనికేషన్ ఎలాగ హెల్ప్ అయిందనేది చూద్దాం. చెప్పు. హెచ్ఆర్కి ఏంటంటే మెయిన్గా క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది వస్తుంటారు ఆఫీస్లోకి. మరి వస్తారు కదా, తప్పదు. కాబట్టి కల్చర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎంప్లాయీస్తో సేమ్ మనం క్రాస్ కల్చర్ కోర్సులో నేర్చుకున్నాం కాబట్టి అలాగా నేర్చుకొని ఎంప్లాయీస్తో ఎలా డీల్ చేయాలో చేశారనమాట. వాళ్ళ స్టైల్ని, వాళ్ళ విధానాన్ని అడాప్ట్ చేసుకొని అలాగ చేశాడు. కాబట్టి దానివల్ల ఏంటంటే ట్రైనింగ్, ఇంటర్నేషనల్ హైర్స్ కూడా చేశాడు అనమాట. ఇంటర్నేషనల్ వాళ్ళని కూడా హైర్ చేసుకొని వాళ్ళతో వర్క్ మేనేజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళందరినీ. ఓకే లేరా. నెక్స్ట్ అలాగే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే తెలుసు కదా, ఏదైనా సమస్య వచ్చినా నెగోసియేషన్ అవన్నీ నేర్చుకున్నాడు అనమాట. చిన్న అసైన్మెంట్స్తో అలాగే పెద్ద అసైన్మెంట్స్ తను క్రియేట్ చేసుకుని దాని నుంచి నేర్చుకున్నాడు. ఓకే లేరా. దాని తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ అంటావు. ఓకే, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకున్నాడు. ఓకే, దానివల్ల రిజల్ట్ ఇలాగ బాగా వచ్చింది. ఈ రిజల్ట్ మనం చూసుకుంటే దానివల్ల స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది వచ్చింది ఎంప్లాయీస్తో, జాబ్స్ చేసే వాళ్ళతో. అలాగే చక్కగా అన్నింటిలో డెవలప్ అయ్యాడు. అలాగే 15% టర్న్ ఓవర్ అనేది అంటే ప్రమోషన్లలో వచ్చాయి అనమాట. ఓకే లేరా. ఇది ఇతని స్టోరీ అనమాట. ఇతని స్టోరీ అనమాట ఇది. అంటే దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే అతని కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అవ్వడానికి హెల్ప్ చేసింది. ఇక్కడే కాదు, బిజినెస్లోనే కాదు, ఎందులో నువ్వు ఏ జాబ్ చేసిన ఎందులో అయినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మనం బాగా నేర్చుకోవాలి, ఇది అందరికీ యూజ్ అవుతుంది.
అంతే కదరా, మరి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. అంతే అనమాట ఈ కోర్స్కి. ఓకే ఓకే లేరా. గైస్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ కోర్స్. అలాగే అసైన్మెంట్స్ ఖచ్చితంగా చేయండి. చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా రాయండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.